హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, తర్వాత టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏంటి, ఏ సెక్టార్స్ పాజిటివ్ అండ్ ఏ సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి, టాప్ న్యూస్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో మనం నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకు చూడండి, ఫస్ట్ మార్నింగ్ క్యాండిల్ మాత్రం రెడ్ క్యాండిల్ అనమాట. మనకు గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్ ఓపెనింగ్ ఇచ్చింది. సో అగైన్ మార్కెట్ కూడా నెగిటివ్ ఓపెనింగ్ అనే ఓపెన్ అయింది అనమాట. 25,930 948 లెవెల్స్ లో ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత అగైన్ మనకు మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ తిరిగి ఎక్కడి వరకు వచ్చింది, 26,040 వరకు వచ్చింది అనమాట. 26,040 26,045 ఆ రేంజ్ వరకు వచ్చి అగైన్ స్లైట్లీ లోయర్ అంటే 26,027 అంటే 26,000 పైనే క్లోజ్ అయిందనమాట. విచ్ ఈస్ గుడ్ సైన్. యాక్చువల్లీ మనకు మాట్లాడుకుంటే మనకున్న న్యూస్ ప్రకారంగా దీని ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా 26,000 పైన నిలబడుతుందా ఈ రోజు అని నేనైతే అనుకున్నాను. బట్ నో, 26,000 పైన అయితే ఖచ్చితంగా నిలబడింది. 26,027 దగ్గర క్లోజ్ అయిందనమాట. ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్లైట్లీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది ఈరోజు. 0.12% పాజిటివ్ గా క్లోజ్ అయింది. 59,461 దగ్గర క్లోజ్ అయింది అనమాట. సెన్సెక్స్ మనకు స్లైట్లీ నెగిటివ్ అనమాట. వన్స్ అగైన్ 85,211. పెద్ద ఎఫెక్టివ్ అనేం కాదు, ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మార్కెట్ టోటల్ గా ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్స్ కూడా చూడండి 0.07% నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి, అంటే దాదాపు 0.1% కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఫ్లాట్. ఇది కూడా ఫ్లాట్ గానే. అండ్ మనకు స్మాల్ క్యాప్స్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. 0.35% పాజిటివ్ గా క్లోజ్ అయింది అనమాట. సో మనం చూడండి, ఎయిదర్ మార్కెట్ ఫ్లాట్ గా ఉంది లేకపోతే స్లైట్లీ పాజిటివ్ గా ఉందన్నమాట. అలా చెప్పుకోవాలి మనం ఓవరాల్ మార్కెట్ గురించి చూసుకుంటే. పాజిటివ్ సెక్టార్స్ వరకు మనం మాట్లాడుకుంటే మెయిన్ గా మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, తర్వాత పిఎస్యూ బ్యాంక్స్, ఈ మూడు సెక్టార్స్ మనకు పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ సైడ్ లో మనకు ఆటో, ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఈ మూడు సెక్టార్స్ మనకు నెగిటివ్ గా క్లోజ్ అయిందనమాట. టాప్ గెయినర్స్ లిస్ట్ లో మనం మాట్లాడుకుంటే ఇండిగో ఇది వరకు మీకు గుర్తుంది, ఈ చెవాస్ తర్వాత దాదాపు చాలా వరకు కంప్లీట్ గా నెగిటివ్ సైడ్ వచ్చేసిన తర్వాత కొంచెం బౌన్స్ బ్యాక్ లాగా వచ్చింది. ఇది మేబీ డెడ్ క్యాప్ బౌన్స్ కావచ్చు, కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించి, ఇండిగోకి సంబంధించి ఇప్పట్లో దీనికి ఉన్న మనకు 65% మార్కెట్ క్యాప్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ గానే మన గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కంపెనీకి ఫ్యూచర్ కూడా కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటుంది. సో అంతా కంప్లీట్ గా దాని మీద పడిపోతుంది గవర్నమెంట్ అని నేను చెప్పను, కానీ బట్ స్టిల్ ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట కంపెనీకి. సో దీని ఇంపాక్ట్ కూడా ఎంతవరకు ఉంటుంది అనేది నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో మనకు కనబడుతుంది. సో చూడాలి ఎంతవరకు ఈ ఇంపాక్ట్ పడింది అనేది. సో మనకు ఇండిగో అనేది ఈరోజు కొంచెం గెయినర్స్ లిస్ట్ లోకి వచ్చింది. అండ్ మనకు మెయిన్ గా ఇండియన్ ఆయిల్, తర్వాత ఎథర్ ఎనర్జీ, ఈ మూడు మనకు మెయిన్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అనమాట. టాప్ లూజర్స్ లిస్ట్ లో మనం మాట్లాడుకుంటే బిఎస్సి, తర్వాత హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, తర్వాత అర్బన్ కంపెనీ, ఇలాంటి వాటిలో మనకు నెగిటివిటీ కనిపించింది అనమాట. ఓవరాల్ గా మనకు లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్స్, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి వన్స్ అగైన్ 26,100 అనమాట. సో ఆ లెవెల్ పైన క్లోజ్ అవుతే అగైన్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 26,200 ఉంటుంది. ఈ లెవెల్స్ లో మనకు ఎక్కువగా సెల్లింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చూడండి, 26,100 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. 26,160 ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళేసరికి అగైన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ టైం మనకు 26,210 220 ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళేసరికి అగైన్ మనకు రెసిస్టెన్స్ ఉంటుంది. సో మనకు ఖచ్చితంగా 50 పాయింట్స్ లోనే రెసిస్టెన్స్ ఉందన్నమాట. కాబట్టి అంత ఈజీగా ఈ లెవెల్ ని క్రాస్ అవ్వాలి అంటే మాత్రం ఏదైనా ఒక పాజిటివ్ ట్రిగర్ మార్కెట్ కి కావాల్సి ఉంటుంది. లోయర్ లెవెల్లో మాత్రం 25,900, తర్వాత ఇంకా కిందికి వెళ్తే మాత్రం 25,700 to 25,750 ఈ లెవెల్ మనకు మెయిన్ గా సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ లెవెల్ ని దాటి కిందికి వెళ్ళలేదు మార్కెట్ ఇప్పటి వరకు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా మనం చూడండి, ఈ రోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇండియా ట్రేడ్ డెఫిసిట్. ఇది ఏదైతే ఉందో మనకు అక్టోబర్ డేటా ఎప్పుడైతే వచ్చిందో, అక్టోబర్ డేటా చాలా దారుణంగా వచ్చింది. మనకు దానికి రీజన్ కూడా ఉంది. గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోవడం అండ్ గోల్డ్ ఇంపోర్ట్ ఏదైతే ఉందో అది ఫెస్టివ్ సీజన్ అవ్వడం వల్ల
కంటిన్యూగా గోల్డ్ ఇంపోర్ట్ ఉండడం, దానివల్ల విపరీతంగా మనకు ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిపోయింది. $41 బిలియన్ వరకు వెళ్ళిపోయింది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. అండ్ నౌ మనకు చూడండి అగైన్ కూల్ ఆఫ్ అవుతూ నవంబర్లో మనకు పెద్దగా ఫెస్టివ్ సీజన్ ఏం కనపడలేదు కాబట్టి గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది తగ్గుంటాయని నా అంచనా. సో ఓవరాల్గా మనం చూడండి ఓవరాల్గా నవంబర్ డేటా వరకు మనకు వస్తే 5 months లోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. సో డెఫిసిట్ అనేది మాక్సిమం తగ్గిపోయిందనే మనం చెప్పుకోవాలి. బట్ ఈ డెఫిసిట్ కూడా ఉండడానికి ఒక మెయిన్ కారణం, స్టిల్ ఇంకా డెఫిసిట్ ఎందుకు ఉంది ఇంత అని మనల్ని అడిగితే, ఇంకా తగ్గి ఉండొచ్చు కదా అని అడిగితే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే రూపీ మనకు డివాల్యూతో వెళ్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఏమి కావాలని డివాల్యూ చేయట్లేదు, బట్ వీక్ అవుతుంది రూపీ అనేది. సో ఈ రోజు కూడా వీక్ అయింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా చూడండి ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇది అవ్వడం అనేది తగ్గడం అనేది మనకు మార్కెట్ పరంగా గుడ్ సైన్ అని చెప్పుకోవాలి, మనకు పాజిటివ్ ట్రిగరే. బట్ స్టిల్ మనకు రూపీ అనేది వీక్ అయింది. సో మనకు చూడండి మార్కెట్ ఏమో దీన్ని పట్టించుకోలేదని చెప్పాలి, రూపీ వీక్ అయినా సరే ఇప్పటికైతే పట్టించుకోలేదని చెప్పాలి. బట్ ఇంకా స్టిల్ వీక్ అవుతూ వెళ్ళింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ అయితే అందుకే కంటిన్యూగా సెల్ చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. స్టిల్ వాళ్ళు సెల్లింగ్ సైడ్ ఉండడం, వాళ్ళు నెట్ షార్ట్స్ విపరీతంగా మెయింటైన్ చేయడం, ఆల్మోస్ట్ రికార్డ్ హైలో మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. 90% దగ్గరగా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో ఇంకా అబౌవ్ 90% మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది చూడాలి. అండ్ వాళ్ళకి ఏంటంటే మనకు రూపీ వీక్ అవుతూ వెళ్తే మాత్రము వాళ్ళు అప్పుడు ఇంకా వీక్ అవుతే కష్టం కదా, డాలర్స్లోనే పెట్టుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బెనిఫిట్ కదా, డాలర్లోనే ఉంటే వాళ్ళకి బెనిఫిట్. ఒకవేళ రూపీ స్ట్రెంగ్ అయ్యి ముందుకెళ్తుంటే మాత్రం అప్పుడు డాలర్ నుంచి ఈ రూపీకి తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతారనమాట. సో ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఒక చోట వాళ్ళు షార్ట్ కవరింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో రూపీ ఏమన్నా కొంచెం స్ట్రెంగ్ అవుతుందా అనేది చూడాలి. 89, 88 వరకు ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదనమాట. ప్రస్తుతానికి 90.7 దగ్గరికి వెళ్ళిపోయింది, ఆల్ టైమ్ లో టచ్ చేసింది వన్స్ అగైన్. సో ఇక్కడ నుంచి కిందికి వచ్చి మనకు మళ్ళీ యాక్చువల్గా చాలా మంది అనుకున్నారు 91, 92కి వెళ్ళిపోతుందని, బట్ 90.7 దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా వెళ్లకుండా కొంచెం కూల్ ఆఫ్ అయ్యి 89, 88.9 అలా వస్తే కనీసం కొంచెం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. సో అందరూ ఇదే అనుకుంటున్నారు. సో చూడాలి, మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా రూపీ కొంచెం స్ట్రెంగ్ అవ్వడమే బెటర్, మరీ ఇంతలా డివాల్యూ అవుతూ వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంటుంది అనేది మెయిన్గా చూడాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే వన్స్ అగైన్ నిన్న మనకు న్యూస్ వచ్చిందనమాట. నిన్న మనం దీని గురించి మాట్లాడుకోలేదు. సో మనకు న్యూస్ మీకు తెలిసిందే, యూఎస్ఏతో ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది. సో వాళ్ళేమో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ తర్వాత డైరీ ప్రోడక్ట్స్ని ఓపెన్ చేయండి, మాకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మేము పంపిస్తాము, డైరీ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు అడగడం. సో మనం మాత్రం రెడ్ లైన్ గీసేసామన్నమాట. నో, అగ్రికల్చరల్ సెక్టార్లో కానీ లేకపోతే డైరీ సెక్టార్లో కానీ మోడీ గవర్నమెంట్ అంటే మనకు ఇండియా గవర్నమెంటే కాదు, ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పుకుందాం, ఇండియన్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టార్ని మాత్రం ఓపెన్ చేయము అని చెప్పి కన్ఫర్మ్ చేసేసింది అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండు సెక్టార్స్ పక్క పెట్టి మనకు మిగతా ట్రేడ్ డీల్ అనేది జరుగుతుందా, ఫ్రేమ్వర్క్ అనేది జరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే డీల్కి చాలా క్లోజ్ అవ్వడానికి దగ్గరగానే ఉన్నాం, కానీ స్టిల్ టైం లైన్ మాత్రం ఇవ్వలేము అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఒక రకంగా ఈ డీల్ అవ్వకపోవడానికి తర్వాత మనకు రూపీ ఇంత వీక్ అవ్వడానికి కూడా లింక్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే యుఎస్ఏతో ట్రేడ్ డీల్ అవ్వకపోవడం అనేది, టారిఫ్స్ అలాగే ఉండడం అనేది కొంచెం మైనస్ పాయింట్ కాబట్టి దాని ఇంపాక్ట్ మనకు రూపీ మీద కనపడుతుందా అని చెప్పి కూడా అనుకుంటున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతున్నాయి అనమాట. 1,35,000 దాటి వెళ్ళిపోయింది గోల్డ్ అనేది. అండ్ సిల్వర్ దాదాపు 2 lakh పైన ఉంది. బయట మార్కెట్స్లో అయితే 2,10,000 పైన అమ్ముతున్నారు. సో 2 lakh దగ్గరగా ఉందన్నమాట సిల్వర్ అనేది. సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్లస్ మనం చూడండి ఇది రేంజ్ బౌండ్లో ఉండడం మేలు అంటాను నేను. ఎందుకంటే నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, గోల్డ్ ఎక్కువగా కూల్ ఆఫ్ అవ్వకూడదు, అలాగని చెప్పి ఓవర్గా ఇలా పెరిగిపోకూడదు అనమాట. సో ఎక్కడో ఒక చోట మళ్ళీ కరెక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు చూడండి సెంట్రల్ బ్యాంక్స్ మనకు ఏమైనా కొంటున్నాయా అనే డేటా ఇంతవరకు మన దగ్గరికి రాలేదు. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని కంటిన్యూ కొంటున్నాయి, లేకపోతే మనకు చూడండి ఫారెక్స్ రిజర్వ్స్లో మనము గోల్డ్ హోల్డింగ్స్ని పెంచుకున్నాం లాస్ట్ టైం. సో గోల్డ్ హోల్డింగ్స్ ఇప్పుడు ఇంకా పెరిగి ఉన్నాయి. సో మనం ఒకవేళ ఆర్బీఐ అలా చేస్తే అప్పుడు గోల్డ్ కనుక పెరిగింది అని అనుకుంటే
ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. అలా కాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది. యాక్చువల్గా చూడండి, సిల్వర్ అయితే ఈరోజు 3% పైన పెరిగిపోయింది. సో సిల్వర్ డిమాండ్ విపరీతంగా ఉందన్నమాట. ఇది డిమాండ్కి సంబంధించింది సిల్వర్ అనేది మాత్రం. బట్ గోల్డ్ కూడా మళ్ళీ పెరుగుతోంది. సో చూడాలన్నమాట సంథింగ్. ఎందుకంటే ఒక రకంగా యుఎస్ఏలో ఏ స్టాక్స్ సంబంధించి ఒక అన్సర్టెనిటీ ఏదైతే స్టార్ట్ అయిందో దాని ఇంపాక్ట్ అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఆ ఇంపాక్ట్ ఉంటే కూడా యుఎస్ మార్కెట్ మీద ఉంటుంది, కానీ గోల్డ్ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. సో ఓవరాల్ గా గోల్డ్ అయితే పెరుగుతోంది. సిల్వర్ మాత్రం డిమాండ్ వల్ల సిల్వర్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. సో చూడాలి ఇవి ఎక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ అవుతాయి అనేది మెయిన్ గా చూడాల్సింది అనమాట. ఒక ఆఫ్ బీట్ న్యూస్ ఏంటంటే మనకు నెక్స్ట్ న్యూస్ ఇది టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా మనకు ఆస్ట్రేలియాలో, బాండీ బీచ్, న్యూ సౌత్ వేల్స్, సిడ్నీలో. సో మనకు అక్కడ జరిగిన అటాక్ సంబంధించి న్యూస్ అయితే కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఇద్దరు టెర్రరిస్టులు ఎవరినైతే చంపేశారో ఇద్దరు పాకిస్తాన్ నుంచి వచ్చారు, ట్రైన్డ్ ఇన్ పాకిస్తాన్. సో ఆర్మీ స్కూల్లో చదువుకున్నారంట వీళ్ళు. సో చూడండి, వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అంటేనే అంత ఆర్మీ అని చెప్పకూడదు, వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనే చెప్పుకోవాలి. సో వీళ్ళకి ఇప్పుడు యూఎస్ఏ వాళ్ళు మొన్ననే ఫండింగ్ ఇచ్చారు IMF నుంచి. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఓవరాల్గా వెస్టర్న్ కంట్రీస్ హిపోక్రసీ అనేది ఇలాగే ఉంటుంది. సో చూడండి, వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పాకిస్తాన్కి ఫండ్ చేస్తారు. పాకిస్తాన్ వాళ్ళు దాన్ని టెర్రరిస్ట్ లాగాను మేము బాగా వాళ్ళని ఇది చేయడానికి వాడతారు, ఫుల్గా వాళ్ళని ట్రైన్ చేయడానికి వాడతారు. వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ అటాకులు చేసి జనాన్ని చంపేస్తారు అనమాట. ఇదే జరుగుతుంది. సో పాకిస్తాన్ వన్స్ అగైన్ ఒక టెర్రర్ కంట్రీ అనేది ప్రూవ్ అయిపోయింది. పైగా వీళ్ళిద్దరు చూడండి, ఫాదర్ అండ్ సన్ అంట వీళ్ళు. సో ఇద్దరు కలిసి అటాక్ చేశారు. సో ఇద్దరిని చంపేశారనమాట. సో చూడాలి, వన్స్ అగైన్ పాకిస్తాన్ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈసారి ఎంత యాక్షన్ తీసుకుంటారు పాకిస్తాన్ మీద అనేది చూడాలి. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది వన్స్ అగైన్ చూడండి ఖచ్చితంగా జ్యూస్ అంటే ఇజ్రాయెల్ వాళ్ళని టార్గెట్ చేసే జరిగిందనమాట. జ్యూస్ అనే వాళ్ళని ఇట్లా యూదులు అంటాం మనం. సో వాళ్ళని టార్గెట్ చేసే జరిగింది. యాక్చువల్గా వాళ్ళ ఫెస్టివల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట ఆ బీచ్ లో. సో అప్పుడు వీళ్ళు వచ్చి ఫాదర్ అండ్ సన్ వచ్చి అటాక్ చేశారు. సో మొత్తానికి న్యూట్రలైజ్ చేశారు, మొత్తానికి పాకిస్తానే అని చెప్పి తేలిపోయింది అనమాట. సో ఇప్పుడు వరల్డ్ రియాక్షన్ కూడా కొంచెం నెగిటివ్ గా ఉంది వాళ్ళకు. సో వరల్డ్ ఒక యాక్షన్ అయితే ఏం తీసుకుంటుంది వరల్డ్ అనేది చూడాలి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు జస్ట్ మాటలతో వరల్డ్ ఒక కండెమ్ మేము కండెమ్ చేస్తున్నాము ఈ అటాక్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం కాదు, ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేది నేను మెయిన్ గా చూస్తున్నాను అనమాట. సో మనం చూడండి, ఇంకొక న్యూస్ ఏంటి అంటే యుక్రెయిన్ వార్కి సంబంధించింది అనమాట. ఈ యుక్రెయిన్ వార్కి సంబంధించి మనకు తెలిసిందే, ఈ డీల్ అనేది తొందరగా ఫైనలైజ్ చేయండి, ఒక డీల్ ని సైన్ చేయండి అని చెప్పి ట్రంప్ విపరీతంగా ప్రెషర్ అయితే చేస్తున్నాడు, జెలెన్స్కీని ప్రెషర్ చేస్తున్నాడు. సో యూరోప్ వాళ్ళని కూడా విపరీతంగా అంటున్నాడు అనమాట. యాక్చువల్గా నాటోలో జాయిన్ అవ్వాలా అనేది ఏదైతే ఒక ప్లాన్ ఉందో దాని నుంచి యుక్రెయిన్ ఇప్పుడు వెనక్కి వెళ్తుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ వార్ కనుక ఎండ్ అయింది అంటే మాత్రం రష్యా మీద ఉన్న శాంక్షన్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో అప్పుడు ఇంకా ఈజీగా రష్యాతో మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు రూబల్ ట్రేడ్ నడుస్తుంది. సో మనం చూడండి, ఎప్పుడైతే రష్యా కొంచెం ఫ్రీ అవుతుందో ఈ వార్ నుంచి ఆటోమేటిక్గా మనకు ట్రేడ్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో మొత్తానికి యుక్రెయిన్ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే నాటోలో నుంచి బయటికి నాటోలో జాయిన్ అవ్వద్దు అని చెప్పి ఏదైతే చెప్పారో మొత్తానికి ఓకే మేము నాటోలో జాయిన్ అవ్వము అని చెప్పి వాళ్ళు డీల్ కోసం ఒక ఫైనల్ స్టెప్ అయితే తీసుకున్నారు యుక్రెయిన్ వాళ్ళు అని అనుకోవాలి. సో చూడాలి ఇక్కడ నుంచి డీల్ అనేది ఫైనలైజ్ అవుతుందా, ఈ వార్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ట్రంప్ మాత్రం డెడ్ లైన్ పెట్టాడు, మనకు క్రిస్మస్ టైం లోపు కంప్లీట్ చేయండి ఈ డీల్ అనేది అని చెప్పి, వార్ అనేది ఎండ్ చేయండి అని చెప్పి పెట్టాడు. ఒక పక్క యూరోప్ వాళ్ళు మాత్రం స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. నాటో వాళ్ళు కానీ లేకపోతే యూరోపియన్ యూనియన్ సంబంధించిన వాళ్ళు ఇంకా బిగ్ వార్కు రెడీ అవ్వండి అని చెప్పి వాళ్ళు ఏమో స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం దాన్ని ఎంటర్టైన్ చేయట్లేదు. ప్రస్తుతానికి ట్రంపే నెగుతాడు, ఎందుకంటే యుఎస్ఏనే మెయిన్ గా నాటోకి బలం అనమాట. ఒకవేళ యుఎస్ఏ బ్యాక్ స్టెప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యూరోప్ యూనియన్ ఒక్కటే కలిసి యుద్ధం చేయలేదు రష్యాతో. సో ఏం జరుగుతుంది ఇక్కడ అనేది చూడాలి. ఎందుకంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ ఇవ్వండి అని అడిగారు. సో దానికి ట్రంప్ నో చెప్పాడు. సో ఇప్పుడు ఫైనల్ గా యుక్రెయిన్ కూడా ముందుకు వచ్చి ఓకే అనింది కాబట్టి నాటోలో చేరము, మేము నాటో నుంచి దూరంగానే ఉంటామని చెప్పింది కాబట్టి ఈ వార్ త్వరగానే ఎండ్ అవుతుందని మనం అనుకోవాలన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో దట్స్ ఆల్ ఈరోజు న్యూస్ వరకు మనం మాట్లాడుకుంటే. వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.